ఆ! మారేడుపల్లి అచ్చింది. దిగేటాళ్ళు దిగండ్రి అంటూ గట్టిగా అరిచాడు కండక్టర్. దిగవలసిన ఒకరిద్దరు దిగంగానే బస్సు బయలుదేరుతుంటే డ్రైవర్ కొంచెం ఆపండి అంటూ లోపల నుంచి తోసుకుంటూ వస్తున్న అమ్మాయిని ఏంది గిప్పటిదాకా పడుకున్నావా? ఏడకెళ్ళొస్తారో మా పానం తీయనికి. అప్పటి సంద్రి మారేడుపల్లని ఒర్లుతూనే ఉన్నాను. ఇనొస్తలేదా? అంటూ విసుక్కున్నాడు కండక్టర్. ఎవరూ నిద్రపోవటం లేదు. ఎక్కేటప్పుడేమో లోపలికెళ్ళండి లోపలికి తోసేస్తారు. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ దగ్గరే వచ్చి నుంచుంటారు. వాళ్ళందరినీ తోసుకుంటూ బయటికి రావాలి కదా అంది గట్టిగా ఆ అమ్మాయి. ఇక సాల్లే దిగు సిగ్నల్ పడింది అంటూ విసుక్కున్నాడు డ్రైవర్. అంత కిటకిటలాడే బస్సులోంచి దిగేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది మైథిలికి. ఈసురోమంటూ ఇంటికేసి అడుగులేసింది. బస్టాప్ నుంచి మైథిలి వాళ్ళ ఇల్లు దాదాపు 1.5 కిలోమీటర్ దూరం. మైథిలి వయసు 24 సంవత్సరాలు. బేగంపేటలోని ఒక ప్రముఖ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. డిగ్రీ అయ్యాక ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ప్రైవేటుగా ఎంబీఏ చదువుకుంటుంది. రోజు ఉదయం ఇంట్లోంచి 8:30కి బయలుదేరితే సాయంత్రం తిరిగి 7-7:30 మధ్య ఇల్లు చేరుకుంటుంది. తల్లి తండ్రికి రెండవ సంతానం. మొదట అక్క భావన, తర్వాత మైథిలి, ఆఖరున తమ్ముడు నిఖిల్. తండ్రి నరహరి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి సంధ్యారాణి గృహిణి. నివాసం ఉండేది మారేడుపల్లిలోని ఒక చిన్న కాలనీలో. నరహరి చండచాసనుడు. ముక్కు మీద కోపం. కోపం వస్తే వచ్చం నీచం తెలియదు. ఆ కోపానికి బలైపోయేది సంధ్యారాణి. భర్త మాట్లాడే మాటలకి మనసు ఎంత గాయపడినా అన్నీ ఓర్చుకుని పిల్లల్లో తన ఆనందం వెతుక్కుంటుంది సంధ్యారాణి. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా ఏ నిర్ణయం సొంతంగా తీసుకోవటానికి వీల్లేదు. అన్నీ తను చెప్పినట్టే జరగాలి. నరహరి దృష్టిలో తనకి అన్నీ తెలుసు. మిగతా ఇంటి సభ్యులకి ఏమీ తెలియదు. లోకజ్ఞానం లేని దద్దమ్మలు. భార్యకైతే ఆవగింజంత విలువ ఇవ్వడు. ఒక వంట విషయంలో తప్ప మిగతా ఏ విషయంలో అయినా సరే తన ఇష్ట ప్రకారమే జరగాలి. ఇది నరహరి పద్ధతి. భార్య పిల్లలు నరహరి మనస్తత్వంతో విసిగిపోయి ఉన్నారు. ఏ రోజు ఎందుకు అలుగుతాడో తెలియదు. అడిగితే ఏం దెబ్బలాటకొస్తాడో తెలియక ఇల్లంటే ఒక జైలు అన్న భావంతో బ్రతుకుతున్నారు. పెద్ద కూతురు భావనికి 26 సంవత్సరాలు. 6 నెలల క్రితమే వివాహమయ్యి బెంగళూరు వెళ్ళిపోయింది. భావన కూడా డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తూ ఎంకాం చేసింది. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంట్లో ఏమీ తోచక అక్కడే ఒక చిన్న స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అయింది భావన. మైథిలి ఎంబీఏ చదవటానికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు నరహరి. కొడుకు నిఖిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. నిఖిల్కి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదవాలని కోరిక. నీ మొహం, అందులో సంపాదన ఏముంది? కంప్యూటర్ సైన్స్ చదువు, అందులో వద్దన్న డబ్బే అని అంతా తనకే తెలుసన్నట్టు మాట్లాడి బలవంతంగా అదే కోర్సులో జాయిన్ చేశాడు వరహరి. నిఖిల్ కోపం కసితో రగిలిపోయాడు. కచ్చె కొద్దీ అందులో బాగా చదివి ఎలాగైనా సరే మంచి ఉద్యోగం సంపాదించి ఈయన నుంచి దూరంగా వెళ్ళిపోయి హాయిగా బతకాలి అని డిసైడ్ అయ్యాడు. అన్నట్టుగానే ఒక బ్యాక్లాగ్ కూడా లేకుండా చదువుకుంటున్నాడు. తన గోల్ అంతా మంచి ఉద్యోగం సంపాదించి అమెరికా వెళ్ళిపోయి అక్కడ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదవాలని. నరహరి ఇంట్లో లేనప్పుడు తల్లి పిల్లలు మంచి ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. పిల్లలకి తన కష్ట సుఖాలు అన్నీ విడమర్చి చెప్పుకుంటుంది సంధ్యారాణి. దానివల్ల పిల్లలు తల్లి కోసం ఆలోచించి ఇటువంటి చెడు సావాసాలకి పోకుండా బుద్ధిగా ఉన్నారు. తామేదన్నా తప్పు చేస్తే దాని పర్యావసనం తల్లి అనుభవించాల్సి వస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. అప్పుడప్పుడు పిల్లలు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు అనుకుంటారు, మనం ముగ్గురం వెళ్ళిపోతే అమ్మకి తన బాధ చెప్పుకోవటానికి ఎవరు దిక్కురా అని. బస్సు దిగిన మైథిలికి ఇంటికి చేరేకున్నప్పటికీ 7:15 అయ్యింది. మైథిలి వాళ్ళది సొంత ఇండిపెండెంట్ ఇల్లు. గేటు తీసుకుని లోపలికి వస్తూ స్కూటర్ లేకపోవడం చూసి అమ్మయ్య, నాన్న ఇంకా రాలేదు అనుకుంటూ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది. గేటు చప్పుడు విన్న సంధ్య మైథిలి వచ్చిందని ఊహించి అంతకుముందే కాచి ఉంచిన వేడి సగ్గుబియ్యం పాయసం తీసుకొచ్చింది. అది తీసుకుంటూ, అవును ఇంకా నాన్న రాలేదేంటమ్మా ఇవాళ అని అడిగింది. ఆఫీసులో వాళ్ళ కొడుకుది పెళ్లి రిసెప్షన్ ఉందట. భోంచేసి వస్తానని ఫోన్ చేశారు. నువ్వు తొందరగా స్నానం చేసిరా, కొంచెం సేపు కబుర్లు చెప్పుకుందాం అంది సంధ్య. నిఖిల్ ఇంట్లోనే ఉన్నాడా అని అడిగింది మైథిలి. ఉన్నాడు. ఏదో వర్క్ ఇచ్చారట, చేసుకుంటున్నాడు అంది సంధ్య. ముగ్గురు భోజనాలు చేస్తుండగా నరహరి నుంచి ఫోన్. నాకు రావటానికి ఇంకో గంట పడుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తల్లి పిల్లలు కబుర్లో పడ్డారు. అమ్మ, రోజు ఆ బస్సులో పడి వెళ్ళలేకపోతున్నానమ్మా. విపరీతమైన రష్, పిచ్చెక్కిపోతుంది. ఎలాగైనా నాన్నని కన్విన్స్ చేసి బండి కొనుక్కుందామనుకుంటున్నాను అంది మైథిలి. నీకు దండం పెడతానే, గత 15 రోజులుగా ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది. నువ్వు కొత్త గొడవ మొదలెట్టుకో. అయినా బండికి నేను కూడా ఒప్పుకొని. ట్రాఫిక్ ఏమన్నా సామాన్యంగా ఉందా? టీవీ పెట్టిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. ఏం వద్దు తల్లి, ఎలాగో ఇలాగే కష్టపడు అంది సంధ్య.
అయినా నాన్న ఒప్పుకుంటారని ఎలాగనుకున్నావే అమ్మా అన్నట్టు నువ్విప్పుడేం పెంట పెట్టకు. నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. నేను ప్రశాంతంగా చదువుకోవాలి అన్నాడు నిఖిల్. అలా వాళ్ళ కబుర్లు చెప్పుకుంటుండగా నరహరి వచ్చాడు. గేటు తీయటానికి వెళ్ళిన నిఖిల్ తండ్రిని చూసి గాబరాతో అమ్మా అని గట్టిగా అరిచాడు. బయటికొచ్చి చిరిగిపోయిన ప్యాంటు, బాగా గీరుకుపోయిన రక్తం కారుతున్న మోచేతులు, విరిగిపోయిన కళ్ళజోడు ఉన్న నరహరిని చూసి ముగ్గురు గాబరా పడిపోయారు. ఏమైందో అంటూ. ఒకటే గాబరా పడిపోయింది సంధ్య. ఇంట్లోకి మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళింది మైథిలి. స్కూటర్ లోపల పెట్టి గేటు వేసి లోపలికి వచ్చాడు నిఖిల్. తండ్రిని మెల్లగా బాత్రూంలోకి తీసుకెళ్లి బట్టలు మార్చి ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొచ్చాడు. నరహరికి అడిగేయటం చాలా కష్టంగా ఉంది. వద్దని వారిస్తున్న హాస్పిటల్కి క్యాబ్ బుక్ చేసింది మైథిలి. అసలు ఏం జరిగిందండి చెప్పరే అని ఏడ్చేసింది సంధ్య. నా మానాన నేను వస్తుంటే నా వెనకే వస్తున్న కారులో ఎవరో కుర్రాళ్ళు బాగా తాగి ఉన్నారనుకుంటా వెనక నుంచి గుద్దేసి, పైగా అంకుల్ పడిపోయాడు రోయ్ అంటూ రయ్యమని వెళ్ళిపోయారు. బండి చాలా దూరం ఇచ్చేసింది. కాలు మీద బండి పడిపోయింది. దారిన పోయేవాళ్ళు సహాయం చేస్తే మెల్లిగా బండి స్టార్ట్ చేసుకుని వచ్చాను. నా సెల్లు డిక్కీలో ఉంది చూడు అన్నాడు నిఖిల్తో. ఇంకో 5 నిమిషాల్లో క్యాబ్ రావడంతో పిల్లలిద్దరూ కలిసి నరహరిని క్యాబ్ ఎక్కించారు. సంజయ్ ఇంటికి తాళం వేసి ముగ్గురూ కలిసి అక్కడికి దగ్గరలోనే ఉన్న హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి కాలు విరిగింది అంటూ సిమెంట్ కట్టు కట్టి 3 వారాలు పడుతుంది నయమవటానికని చెప్పి పంపించేశాడు. మందుల ప్రభావం వల్ల ఇంటికి వస్తూనే పడుకుండిపోయాడు నరహరి. మర్నాడు ఆఫీస్ కొలీగ్కి ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పి 1 నెలకి లీవ్ అప్లై చేశాడు. అలా 15 రోజులు గడిచిపోయాయి. సంజయ్కి భర్త వల్ల క్షణం తీరిక ఉండట్లేదు. ఇంటి పని, భర్త పని అన్నీ అయ్యేటప్పటికీ విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. అర్థం చేసుకున్న పిల్లలిద్దరూ ఉదయం 1 గంట ముందే లేచి తల్లికి సహాయం చేయటం మొదలెట్టారు. ఒకరోజు ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నిస్సత్తువుగా వెళ్ళి తన మంచం మీద వాలిపోయింది మైథిలి. మైథిలి అలాగే దాదాపు 3 రోజులు వరుసగా ప్రవర్తించడంతో ఇవాళ ఏమైనా సరే విషయం కనుక్కోవాలి అనుకున్నది సంధ్య. ఏరా అక్క నీతో ఏమన్నా చెప్పిందా? 3 రోజుల నుంచి ఏదో టెన్షన్గా ఉంటుంది. అడిగితే ఆఫీసు టెన్షన్ అమ్మ, చిరాగ్గా ఉంది అని దాటేస్తుంది. ఇది వరకు ఆఫీస్ టెన్షన్ కూడా నాతో చెప్పుకునేది. ఇప్పుడు కొత్తగా ప్రవర్తిస్తుంది. నీకేమన్నా తెలుసా అని అడిగింది సంజయ్ నిఖిల్ని. లేదమ్మా, నేను కూడా రాత్రి పడుకున్నప్పుడు గమనించాను. తన మంచం మీద పడుకొని అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తుంది. నా మంచం పక్కనే ఉన్న అద్దంలో నుంచి కనపడుతుంది. అడిగితే విసుక్కుంటుందని అడగలేదు అన్నాడు. సరే, ఇవాళ రాత్రి పనైపోయాక నువ్వు కొంచెం సేపు హాల్లో కూర్చుని చదువుకో, నేను దాంతో మాట్లాడతా అంది సంధ్య. ఇంతలో పెద్ద కూతురు భావన ఫోన్ చేయటంతో ఫోన్లో కొంచెం సేపు మాట్లాడి ఫోన్ తీసుకెళ్లి నరహరికి ఇచ్చింది. భావన నరహరితో మాట్లాడుతూ, నానా నాకు మిమ్మల్ని చూడాలనుంది. ఇప్పుడు ఎలా ఉంది కాలు అంటూ బాధపడింది. నేను బానే ఉన్నానమ్మా. నువ్వు వస్తే అల్లుడికి ఇబ్బంది అవుతుంది. అయినా ఇక్కడ వీళ్ళు ముగ్గురు నన్ను బాగా చూసుకుంటున్నారు. రేపు మధ్యాహ్నం అమ్మకి తీరుబడి అయినప్పుడు వాట్సాప్ వీడియో కాల్ చేస్తుందిలే, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు అల్లుడు గారు ఇంట్లో ఉండే సమయం. నువ్వు మమ్మల్ని తలుచుకొని బాధపడితే బాగుండదు, సరేనా? నేను హ్యాపీగా ఉన్నా, నువ్వు అనవసరంగా బాధపడకు అని ఫోన్ పెట్టేశాడు. నరహరి ఎప్పుడు పిల్లలతో అంత ఆప్యాయంగా మాట్లాడటం చూసి ఎరగదు సంధ్య. ఎందుకో భర్త పరిస్థితి చూసి బాధేసింది. ఏమైంది సంధ్య, ఎందుకు బాధపడుతున్నావు? నే బాగానే ఉన్నాగా. ఇంకెంత, ఇంకో వారంలో లేచి మామూలుగా తిరగను. నా వల్ల నీకు చాకిరీ ఎక్కువైపోయింది అన్నాడు నరహరి. బావుంది. మీరేమన్నా కావాలని తగ్గిలించుకున్నారా? లేచిన వేళ విశేషం. మన అదృష్టం బాగుండి చిన్నదానితో సరిపోయింది. ఏమీ ఆలోచించకుండా హాయిగా రెస్ట్గా ఉండండి అని అక్కడి నుంచి కదిలింది. రాత్రి భోజనాలు అవగానే భర్తకి మందులు తీసుకెళ్ళి ఇచ్చింది. అక్కడ పెట్టు, ఒక 5 నిమిషాల తర్వాత వేసుకుంటాను అన్నాడు. తన పనులన్నీ ముగించుకుని పిల్లల గదిలోకి వెళ్ళింది సంధ్య. నిఖిల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చదువుకోసాగాడు. సంధ్య మైథిలి పక్కన కూర్చొని మెల్లగా బుజ్జగించింది. ఏమైందమ్మా అమ్ములు, ఎందుకు 4 రోజుల నుంచి చాలా డల్గా ఉంటున్నావు అంటూ రకరకాల ప్రశ్నలు వేసింది. అన్నిటికీ ఏమీ లేదమ్మా అనే సమాధానం చెప్పింది. అంతేలే, పెద్దదాన్నయ్యుండి నా కష్టాలన్నీ పిల్లలకే నీ చెప్పుకుంటూ, కానీ మీరు నన్ను నమ్మరు. సమస్య ఏంటో తెలిస్తే కదా నేనైనా సలహా ఇవ్వగలిగేది అంది నిష్ఠూరంగా. అమ్మ ప్లీజ్ అలా మాట్లాడుకు. ఇప్పటికే నీకు బోలెడు సమస్యలున్నాయి. ఇంకా నేను కూడా నీకెందుకు సమస్య అవ్వటం అని. అంతకన్నా ఏం లేదు అంటూ తన సమస్య చెప్పటం మొదలెట్టింది. అమ్మ, గత 20 రోజుల నుంచి ఇంటికొచ్చేటప్పుడు రోజు ఒకడు బండి మీద వెంట పడుతున్నాడమ్మా. ఆఫీసు నుంచి బస్టాప్కి దాదాపు 1/2 కిలోమీటర్ నడవాలి కదా. అప్పుడు వెనకాలే బండి మీద వస్తున్నాడు. మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు.
నాకు చాలా భయమేస్తుంది. మొదట నా మరో కొలీగ్ స్వాతి వెనకాల పడుతున్నాడు అనుకున్నా. 4 రోజుల క్రితం స్వాతి లీవ్ పెట్టి రాలేదు. ఆ రోజు పక్కకే వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. నాకు చాలా భయం వేసి పక్కనే ఖాళీ ఆటో వస్తే ఆపి ఎక్కేశాను. మర్నాడు జరిగిన విషయం స్వాతికి చెప్పాను. నిన్న ఇద్దరం బస్టాప్కి వస్తున్నప్పుడు స్వాతి నన్ను బస్టాప్లో వెయిట్ చేయమని వాడిని పట్టుకొని బాగా దులిపేసింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది. వాడేమో నేను సిన్సియర్గా అమ్మాయిని లవ్ చేస్తున్నా, ప్లీజ్ హెల్ప్ చేయండి, ఒకసారి మాట్లాడాలి అంటూ తిరిగి తననే బ్రతిమలాడాడు. స్వాతి వచ్చి నాకు విషయం చెప్పింది. ఇవాళ దానికి ఆఫీసులో లంచ్ చేస్తూ మన ఇంటి పరిస్థితి అంతా చెప్పి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు, మా నాన్నకి తెలిసిందంటే రాద్ధాంతం అయిపోతుంది అని చెప్పాను. ఇవాళ వాడు మళ్ళీ వచ్చాడు. పైగా వెనకాల ఇంకొకరిని తీసుకొచ్చాడు. స్వాతి నిక్కచ్చిగా చెప్పేసింది, దయచేసి తన వెనకాల పడొద్దు, తనకి ఇంట్రెస్ట్ లేదు అని. వెనకాల వాడేమో అసలు మా వాడి గురించి ఏం తెలియకుండా అలా ఎలా చెప్తారు, ఒకసారి మాట్లాడమనండి ప్లీజ్ అని దాన్ని సతాయించేశారు. మేము బస్సు ఎక్కాక నేను విండో సీట్లో కూర్చున్నాను. వాడు కొంత దూరం మా బస్సుకి కూడా వెంబడించాడు. నాకు ఆఫీస్కి వెళ్ళాలంటే భయంగా ఉందమ్మా అంది తల్లి ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తూ. అంతా విన్న సంజయ్కి భయంతో గొంతెండిపోయింది. కొంచెం మంచినీళ్ళు తాగి తేరుకొని, ఇదేం కొత్త సమస్యే, నాన్నకి తెలిసిందంటే ఇంకేం లేదు. ఇప్పటికే ఒక పక్క చాకిరితో మరో పక్క నాన్న ఏ రోజు ఎలా ఉంటారో తెలియక దినదిన గండం నూరేళ్ళు ఆయుష్లాగా అయిపోయింది బ్రతుకు. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఇదో కొత్త సమస్య. నిజం చెప్పు, నువ్వేమన్నా వాడితో మాట్లాడావా, ఏమన్నా వ్యవహారం నడుపుతున్నావా అని గద్దించింది కూతురిని. మైథిలి కళ్ళల్లో నీళ్లు పర్యంతమైపోయింది. ఏంటమ్మా అలా అడుగుతావు, నీకు నా గురించి తెలియదా, వాడెవడో నాకు తెలీదు, దరిద్రుడు నా వెనకాల ఎందుకు తగలడ్డాడో తెలియట్లేదు, నాకు అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. అయినా నీ లైఫ్ ఇంత దగ్గర నుంచి చూశాక కూడా నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తానమ్మా. స్వాతి షీటీంకి ఫోన్ చేసి కంప్లైంట్ చేద్దామంటుంది. నాకేమో నాన్నకి తెలిస్తే చంపేస్తారని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది. సర్లే, ఇప్పుడైనా చెప్పావు, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచిద్దాం, ఇప్పుడు పడుకో అంటూ మెల్లగా రూమ్లోకి వెళ్ళిపోయింది. మందులు వేసుకుందామని లేచి కూర్చున్న నరహరి వీళ్ళిద్దరి సంభాషణ మొత్తం విన్నాడు. భార్య రావటంతో ఏమీ ఎరగనట్టు అటు తిరిగి పడుకున్నాడు. ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సంజ. ఉదయం లేస్తూనే పనిలో పడింది. గబగబా స్నానం చేసి వంట మొదలు పెట్టబోతూ డబ్బున కళ్ళు తిరిగి కింద పడిపోయింది సంజ. ఆ శబ్దానికి బట్టలు ఆరేస్తున్న మైథిలి, కాలేజీకి వెళ్ళటానికి తయారవుతున్న నిఖిల్ పరుగున వంటింట్లోకి వెళ్లారు. అక్కడ తల్లి స్పృహ తప్పి పడి ఉండటం చూసి వెంటనే ముఖం మీద నీళ్లు జల్లి లేపారు. లేచి నిలబడలేకపోయింది సంజ. అలాగే మెల్లగా తీసుకొచ్చి తన మంచం మీద పడుకోబెట్టి కొంచెం వేడి పాలు కాచిపెట్టింది మైథిలి. తన ఫ్రెండ్ స్వాతికి ఫోన్ చేసి, అమ్మకి బాలేదు, నేను ఇవాళ ఆఫీసుకు రాను, నువ్వు కొంచెం ఆఫీస్లో చెప్పేసేయ్, నేను తర్వాత మెయిల్ పెడతాను అంది మైథిలి. లోపల అప్పటికే ఏమైందో అని గాబరా పడుతున్న నరహరి తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. నిఖిల్ని పిలిచి, అమ్మని ఎక్కడికి తీసుకెళ్లొద్దు, నా ఫ్రెండ్ డాక్టర్ని తీసుకుని వస్తున్నాడు అన్నాడు. అన్నట్టుగానే ఒక అరగంటలో నరహరి స్నేహితుడు రాజారాం డాక్టర్తో పాటు ఒక వీల్ చైర్ని తీసుకొని వచ్చాడు. డాక్టర్ మైథిలితో మాట్లాడుతుండగా రాజారాం లోపలికెళ్ళి నరహరిని వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకొచ్చాడు. నరహరి తనకి ఏమైంది డాక్టర్ అని ఆదుర్దాగా అడిగాడు. బీపీ చాలా ఎక్కువగా ఉంది, బీపీకి ఏం టాబ్లెట్లు వేసుకుంటున్నారు అని అడిగాడు. అయ్యో, తనకి బీపీ లేదండి అన్నాడు నరహరి. అయితే ఇంతకు ముందు మీరు ఎప్పుడు టెస్ట్ చేయించి ఉండరు, చాలా ఎక్కువగా ఉంది, బాగా ఆలోచిస్తున్నారనుకుంటా, అదీ కాక కొంచెం రెస్ట్ కూడా కావాలి అంటూ మందులు రాసిచ్చి కొంచెం తగ్గాక క్లినిక్కి తీసుకురండి, నేను వస్తాను రాజారాం అంటూ వెళ్ళిపోయాడు. చాలా థ్యాంక్స్ అంకుల్ అంది మైథిలి. అంకుల్ ఈ వీల్ చైర్ అని అడిగింది అంటూ ఆగిపోయింది. మాదేనమ్మా, ఇది వరకు మా తమ్ముడికి కాలు విరిగితే అప్పుడు కొన్నాను. సరే ఎలాగో ఉంది కదా పాపం, వీడికి అలా పడుకొని పిచ్చెక్కిపోతుందంటే తెచ్చాను అన్నాడు రాజారాం. రాజారాం నరహరి చాలా ఏళ్ల నుంచి మంచి ఫ్రెండ్స్. డాక్టర్ వెళ్ళిపోగానే రాజారాంని రూమ్లోకి పిలిచి ఏదో చెప్పాడు నరహరి. అలాగే, నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు, అవసరమైతే ఫోన్ చేయి అంటూ వెళ్ళిపోయాడు. అమ్ములు, అమ్మ మందులేసుకొని పడుకుంది కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావా అని అడిగాడు నరహరి. వద్దు నాన్న, లీవ్ తీసుకున్నాను, ఇంట్లో అమ్మ రోజు చేసే పనులుంటాయిగా, అవి చేస్తాను అంటూ పనిలో పడింది మైథిలి. సంధ్య మంచి గాఢ నిద్రలో ఉంది. తండ్రి అడిగితే నిఖిల్ కూడా ఇంకా కాలేజీకి వెళ్ళననేశాడు. తన ఫ్రెండ్ రాజారాంకి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు నరహరి. రొటీన్లో పడటానికి సంధ్యకి దాదాపు 3 రోజులు పట్టింది. అప్పటిదాకా ఇంటి బాధ్యత మొత్తం మైథిలి తీసుకుంది. వీల్చైర్ సహాయంతో నరహరి ఇల్లంతా తిరుగుతూ కూరలు కోసివ్వటం, బట్టలు మడతపెట్టడం లాంటి పనులు చేశాడు. పెళ్ళైన ఇన్నేళ్లలో భర్త పనిచేయగా ఎప్పుడు చూడలేదు సంధ్య. ఒకటేసారి భర్తలో ఇంత మార్పు చూసేసరికి తుఫాను ముందర ప్రశాంతతలా అనిపించింది. తల్లి ఏదో ఆలోచిస్తుండటం గమనించిన నిఖిల్, అమ్మ డాక్టర్ ఏం చెప్పారు, ఆలోచనలు తగ్గించుకోమని చెప్పారు కదా,
ఎందుకు ప్రతిదానికి అంత ఆలోచిస్తావు అంటూ దెబ్బలాడాడు. భార్య తనని గమనించటం నరహరి చూపు దాటిపోలేదు. మరో 2 రోజులకి నరహరి కాలు కట్టు విప్పేశారు. ఇప్పుడు ఇదివరకటి బాగా కాకపోయినా స్టిక్ పట్టుకొని నడుస్తూ తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఇంకా తను చేయాల్సిన పెద్ద పని ఉంది అనుకున్నాడు. మైథిలిని పిలిచి, అమ్ములు, నీకు ఇవాళ ఏమన్నా పనులుంటే మధ్యాహ్నంలోపు చేసుకో. అమ్మకి నిఖిల్కి కూడా చెప్పు, కొంచెం పనుంది, బయటికి వెళ్దాం అన్నాడు. అలాగే నాన్న అని తల్లికి నిఖిల్కి విషయం చెప్పింది. సంధ్య ఆశ్చర్యానికి అంతులేదు. పనులు చేస్తూనే ఉంది కానీ మెదడులో ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి. ఇక ఆగలేక తిడితే తిట్టారు అనుకుంటూ నేరుగా నరహరి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఇప్పుడేమో అందరం కలిసి బయటికి వెళ్దామంటున్నారు. ప్లీజ్, నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండి. అంతేగాని విపరీతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ల ముందర గొడవలొద్దు అంది దీనంగా. భార్యని అంత దీనంగా చూసి తన మీద తనకే అసహ్యం వేసింది. అదేమీ బయటపడకుండా, నువ్వనుకున్నదేమీ కాదులే, టెన్షన్ పడకు. ఒక పని మీద వెళుతున్నాం. అన్నీ తర్వాత నీకే తెలుస్తాయి. తొందరగా బయలుదేరు అన్నాడు. క్యాబ్ రాగానే నలుగురు ఎక్కి కూర్చున్నారు. ఒక 40 నిమిషాల్లో వాళ్ళు దిగాల్సిన చోటు రావటంతో దిగారు. అది ఒక అపార్ట్మెంట్. నలుగురు లిఫ్ట్ ఎక్కి చివరి ఫ్లోర్లో, ఇంకా ఫెంట్ హౌస్ అయిన ఆ ఫ్లోర్లో దిగి ఫ్లాట్ డోర్ బెల్ కొట్టారు. ఒక మధ్య వయస్కురాలు వచ్చి తలుపు తీసి ఎవరు కావాలి అని అడిగింది. తలుపు తీసి నావిడిని పేరు అడిగి, వాళ్ళ ఇల్లు ఇదేనా అని అడిగాడు నరహరి. అవునండి, మా అబ్బాయే అంది ఆవిడ. లోపలికి రావచ్చా? కొంచెం పర్సనల్, బయట మాట్లాడితే బాగుండదు అన్నాడు నరహరి. ఆవిడ అక్కడే సోఫాలో కూర్చున్న భర్త, మామగారు, అత్తగారి కేసి చూసి భర్తని రమ్మని పిలిచి, ఎవరూ తెలీదు, పర్సనల్ అంటున్నారు, లోపలికి పిలవనా అని అడిగింది. రమ్మను అన్నాడు అతను. ఇదంతా చూస్తున్న సంజయ్కి, మైథిలికి, నిఖిల్కి ఏమీ అర్థం కావడం లేదు. లోపలికెళ్ళి కూర్చున్నారు నలుగురు. మీ అబ్బాయి లేడా అండి అని అడిగాడు నరహరి. లేడండి, బయటికెళ్ళాడు అన్నాడు అతను. అయ్యో, ఉంటే బాగుండేది అన్నాడు నరహరి. దానిదేముంది, ఫోన్ చేసి రమ్మంటాను అని కొడుకుకి ఫోన్ చేసి ఫోన్ పెట్టేస్తూ, ఒక పావుగంటలో వచ్చేస్తాడండి. ఇంతకీ మీరు విషయం చెప్పలేదు. నేను మిమ్మల్ని ఎక్కడా చూసినట్టు గుర్తు కూడా లేదు అన్నాడు. మనము ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదండి, ఇదే ప్రథమం. తిను నా భార్య సంధ్యారాణి, కూతురు మైథిలి, కొడుకు నిఖిల్ అంటూ పరిచయం చేసి, నేను నాంచకుండా సరాసరి విషయానికి వచ్చేస్తాను. నేనొక మధ్యతరగతి ఫ్యామిలీ వాడిని. 6 నెలల క్రితమే పెద్ద కూతురి పెళ్లి అతి కష్టం మీద చేశాను. చిన్నమ్మాయి ఉద్యోగం చేస్తుంది, వీడింకా చదువుకుంటున్నాడు. నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఈనాటిదాకా నే గీసిన గీత దాటలేదు. మాది ప్రేమ వివాహం. మా ఇరువురి తరపు వారు ఇన్నేళ్లైనా వాళ్ళు మా ఇంటికి వచ్చింది లేదు, మేము వాళ్ళింటికి వెళ్ళింది లేదు. వాళ్ళ ఉద్దేశంలో మేము పోయి 30 ఏళ్ళయింది. ఇది మా గురించి క్లుప్తంగా. ఇక ఎందుకు వచ్చాము అంటే, మా అమ్మాయి రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు గత నెల రోజుల నుంచి మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక్కగానొక్క మీ అబ్బాయి మా అమ్మాయి వెంట పడుతున్నాడు. మా పిల్లకి ఇంట్రెస్ట్ లేదని చెప్పినా వినట్లేదు. అక్కడికి మా అమ్మాయి స్నేహితురాలు పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చింది, పోలీసులకి అప్పచెబుతానని. ఈ క్షణం దాకా ఈ విషయం మా అమ్మాయి నాకు చెప్పలేదు అంటూ తన యాక్సిడెంట్ సంగతి, భార్య అనారోగ్యం సంగతి చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నా చెవిలో ఈ విషయం పడింది. మా స్నేహితుడిని పిలిచి ఎంక్వైరీ చేయించాను. మీరు కూడా మా బాపతే అని తెలిసింది. అబ్బాయి ఉద్యోగం చేసి తెచ్చే డబ్బు మీకు చాలా అవసరమని కూడా తెలుసు. మీకు కూడా పెళ్లి కావలసిన 2 ఆడపిల్లలున్నారట కదా. మీ అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకోవటానికి కూడా సిద్ధపడుతున్నాడని తెలిసింది. పెళ్లి కావలసిన చెల్లెళ్ళని ఇంట్లో పెట్టుకొని మీ అబ్బాయి చేసే పని ఏం బాగోలేదు. పోనీ మా అమ్మాయికి ఇష్టమైతే చేద్దామనే ఆలోచన కూడా వచ్చింది. కానీ దానికి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటుంది. ఇంకా చదువుకుంటుంది. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రతి దానిలో కాంప్రమైజ్ అవుతూ బతికారు. అందుకే వాళ్ళ భవిష్యత్తు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దమ్మాయికి కూడా మంచి సంబంధం వచ్చే వరకు ఆగి చేశాను. వాళ్ళు బాగా కలిగిన కుటుంబం. మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. అలాంటి సంబంధమే ఈ అమ్మాయికి కూడా చేయాలని నా ఉద్దేశం. మా వాడికి అమెరికా పంపించి చదివించాలని కోరిక. అందుకే ఇంట్లో అందరం కష్టపడుతున్నాం. నా భార్య కూడా పొదపరి. అలాంటి కుటుంబంలో ఇలా మీ అబ్బాయి వచ్చి మమ్మల్ని టెన్షన్కి గురి చేయటం ఏమాత్రం భావ్యం? కొంచెం మీరే చెప్పండి. ఆ టెన్షన్ తట్టుకోలేక నా భార్యకి బీపీ పెరిగిపోయి 2 రోజులు మంచం దిగలేదు. రేపు ఏదన్నా జరగరానిది జరిగితే నా పరిస్థితి ఏంటి? తను నా ఆరో ప్రాణం. మా కుటుంబం మొత్తం చిన్న భిన్నమైపోతుంది. మీ అబ్బాయి విషయం తెలియంగానే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. కానీ ఏమో, మంచి సంబంధమేమో అని ఎంక్వైరీ చేస్తే తీరా తెలిసిందేంటంటే అతనికి చాలా బాధ్యతలున్నాయని, అదీకాక పెళ్లి కావలసిన చెల్లెళ్ళు ఉన్నారని తెలిసింది. ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచించి సరాసరి మీ దగ్గరికి వచ్చాను.
రేపు మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు కదా. దయచేసి మీ అబ్బాయికి చెప్పండి మా పిల్ల జోలికి రావద్దని అన్నాడు చేతులు జోడించి. అప్పటిదాకా అంతా ఆశ్చర్యంగా విన్న ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు తిరిగి నమస్కరిస్తూ, మీరు చెప్పేదాకా మాకు ఈ విషయం తెలియదండి. మా వాడు చాలా మంచివాడు. అలా వెంట పడుతున్నాడంటే నమ్మలేకపోతున్నాం. వాడి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా చూసుకునే బాధ్యత మాది అంటుండగా ఇంతలో ఆ అబ్బాయి వచ్చాడు. మైథిలిని చూసి కంగు తిన్నాడు. ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్ళిపోబోతుంటే తాతగారు, ఒరే ఇలా రారా అంటూ గట్టిగా అరిచారు. ఆ అరుపుకి అక్కడున్న అందరూ తుళ్ళిపడ్డారు. ఆ అబ్బాయి తాతగారు గారాల మనవడు. తాతగారు ఆ అబ్బాయిని నిలదీశారు. మొదట బుకాయించాడు. తర్వాత చెల్లెళ్ళని బయటికి తీసుకొచ్చి, ఏది వీళ్ళ మొహం చూసి చెప్పు అన్నారు. అంతే, వెంటనే తలదించుకొని సారీ అమ్మా అన్నాడు. ఆవిడికి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఏంటిరా ఇది? నువ్వేదో మమ్మల్ని ఉద్ధరిస్తావనుకుంటే ఇలాంటి పనులు చేస్తున్నావా? వారు మంచివారు, మర్యాదస్తులు కాబట్టి మన ఇంటి ఆడపిల్లల గురించి ఆలోచించి నీ విషయంలో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకుండా ఇంటికొచ్చి చెప్తున్నారు. అదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే నీ చెల్లెలకి పెళ్ళిళ్ళు అవుతాయా? ఎందుకురా ఇలాంటి పని చేసి మా పరువు రోడ్డుకి ఈడుస్తున్నావు అంటూ కొడుకుని తిడుతూ ఏడ్చేశారు. తాతగారు తండ్రి కూడా చాలానే తిట్టారు. ఆ అబ్బాయి చేత క్షమాపణ చెప్పించారు. పెద్దాయన వచ్చి నరహరి చేతులు పట్టుకుని, వయసులో మీకు తండ్రి లాంటి వాడిని, మా వాడి తప్పు క్షమించండి. వాడు ఇక మీ అమ్మాయి జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను చచ్చినంత ఒట్టు నిజం చెప్తున్నా అన్నారు. తాత అంటూ మాట అనొద్దు. నిజంగానే ఇంకా ఏ అమ్మాయి జోలికి వెళ్ళను. సారీ అండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మేము బయలుదేరతామని నరహరి క్యాబ్ బుక్ చేసుకొని తిరిగి ఇంటికి బయలుదేరారు. సంధ్య, మైథిలి, నిఖిల్ ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. నోట మాట రాక అలాగే ఉండిపోయారు. ఇంటికి వచ్చాక ముగ్గురిని తన రూంలోకి రమ్మని పిలిచి మంచం మీద కూర్చోపెట్టుకుని మాట్లాడటం మొదలెట్టాడు నరహరి. ఇప్పుడు నేను చేసిందంతా మీకు ఆశ్చర్యంగా అనిపించి ఉండవచ్చు. నాకు ఈ విషయం ఆ రోజు మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మీ మాటలు నా చెవిన పడ్డాయి. వెంటనే రాజారాంకి ఫోన్ చేసి విషయం చెప్పి వివరాలు కనుక్కోమన్నాను. వాడు 2 రోజులు మైథిలి ఆఫీస్ దగ్గర కాపలా కాసి ఆ పిల్లాడి వెనకాలే వెళ్ళి ఇల్లు కనుక్కొని అక్కడి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కుటుంబ వివరాలు కనుక్కొని నాకు చెప్పి, ఒరేయ్ పోలీస్ కేసు పెడితే వాళ్ళ కుటుంబం మొత్తం వీధుల పాలవుతుంది. ఉండేది కూడా అద్దె కొంప. అబ్బాయి మంచివాడే కానీ పీకల్లోతు బాధ్యతలు ఉన్నాయి అన్నాడు. మైథిలి, నిన్ను అడగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాననుకోవద్దు. నీ మంచి కోరి వద్దంటున్నాను. లేదు, నీకు కూడా ఆ అబ్బాయి అంటే ఇష్టముంటే చెప్పు. నేను సారీ చెప్పి అదే సంబంధం కుదురుస్తాను అన్నాడు నరహరి. లేదు నాన్న, నాకు అసలు ఇష్టం లేదు. కనీసం మరో 2 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అప్పుడు కూడా వీడు వద్దు, మీరెవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను నాన్న అంది భయపడిపోతూ. నిజమేనండి, దానికి ఇష్టం లేదు. మీరు ఇంతగా ఆలోచిస్తారని ఎప్పుడు అనుకోలేదు అంది సంధ్య. ఏరా, నీకు నా మీద మంచి అభిప్రాయం లేదు కదూ అన్నాడు కొడుకు నిఖిల్ కేసి చూస్తూ. నిఖిల్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకున్నాడు. నాకు తెలుసు సంధ్య, మీ అందరికీ నేనొక పెద్ద విలన్ అని. నిజమే, నేను ఒప్పుకుంటా ఆ విషయం. ఇన్నాళ్ళు నిన్ను మాటలతో హింసించా. నా చెయ్యి పట్టుకుని నా మీద నమ్మకంతో మీ వాళ్ళందరినీ కాదని నాతో వచ్చేశావు. కానీ నేనేం చేశాను? నీ నమ్మకం వమ్ము చేశాను. నిన్ను అనుక్షణం మానసికంగా చంపేశాను. ఏ ప్రేమ కోసమై నాతో వచ్చేశావో నీకు అదే అందివ్వలేకపోయాను అంటూ మీరిద్దరూ కూడా వినండి. మీ అమ్మ తన కష్టాలు మీతో చెప్పుకొని భారం దించుకొని మీకు దగ్గరైపోయింది. మరి నాకెవరున్నారు? మీ అమ్మ వాళ్ళకన్నా మాది కులం ఎక్కువ. అప్పట్లోనే మాలో కట్నాలు లక్షల్లో ఉండేవి. అవేవీ వద్దని అమ్మని ప్రేమించి తనతో వచ్చేసా. కొన్నాళ్ళయ్యాక అమ్మ వాళ్ళు దగ్గరికి తీసుకుంటారనుకున్నా కానీ నాన్న అమ్మ ఆఫీసుకు వచ్చి, లక్షలు కట్నం రావలసిన వాడివి ఇలా లేచిపోయొచ్చావు. చెల్లిళ్ళకి పెళ్ళిళ్ళు కావటం లేదు. మా ఉసురు పోసుకుంటావు అని తిట్టిపోయేవారు. ఎన్నిసార్లు ఇంటికి రమ్మన్నా నీ కొంపలో మేము అడుగు పెట్టాం. నీకు మాకు ఇంకా ఎటువంటి సంబంధం లేదు అన్నారు. మరొకసారి వచ్చి దాన్ని వదిలించుకో, మనలో 2వ పెళ్ళైనా సరే బోలెడు కట్నం వస్తుంది అంటూ నా బుర్ర పాడు చేసేవారు. ఒక పక్క నా మూలంగా నా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఒక బెంగ. ఇక్కడ నేను కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఒక్కొక్కప్పుడు అమ్మ వాళ్ళ మాటల ప్రభావం వల్ల మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోదామా అని ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ అప్పటికే భావన పుట్టేసింది. ఆడపిల్ల మీ అమ్మలాగే ఎవరినన్నా నమ్మి వెళ్ళిపోయి మోసపోతే, అమ్మో నా కూతురు అన్న ఆలోచన వచ్చి ఆగిపోయా. బయట నా తోటి కలీగ్స్, ఫ్రెండ్స్ మా బావమరిది అలా ఇలా అని చెప్పుకుంటూ
మా చెల్లి పెళ్ళి ఇంత ఘనంగా చేశాము అంటూ చెప్పుకుంటుంటే వాటన్నిటికీ నేను దూరమయ్యాననే బాధ ఒకటి ఉండేది. అంతేకాని ఇది ఇద్దరం కలిసి సృష్టించుకున్న ప్రపంచం అనే సంగతి మరిచిపోయా. కానీ ఎందుకో నేను బాగా బతకవలసిన వాడిని, కానీ అమ్మ వల్ల ఇలా అయిపోయా అనే భావన నా మనసు లోపలి పొరల్లో ఉండిపోయింది. అంతేకాని ఇది ఇద్దరం కలిసి సృష్టించుకున్న ప్రపంచం అనే సంగతి మరిచిపోయి చీటికి మాటికి అమ్మని విసుక్కునేవాడిని. పాపం అన్నీ భరించింది. నేను రోజురోజుకి ఎంత తగ్గించి డబ్బు ఇచ్చినా అందులోని ఇల్లుని గడుపుకొచ్చింది. మెల్లగా ఈ ఇల్లు కొన్నాను. కూరలకి వాటికి డబ్బు ఇవ్వటం తగ్గిస్తే తన తెలివితేటలతో ఇంట్లోనే కొన్ని కూరలు పండించటం మొదలుపెట్టిందే కానీ నోరు తెరిచి డబ్బు సరిపోవట్లేదు అని అడగలేదు. ఊరందరూ పండగలకి చీరలు నగలు అవి కొనుక్కుంటుంటే ఉన్నవే కట్టుకుంది కానీ ఏనాడు కొనిపెట్టమని అడగలేదు. ఒకటి రెండు సార్లు నా ఫ్రెండ్ రాజారాం మన ఇంటికి వచ్చినప్పుడు నా బిహేవియర్ కనిపెట్టి మెల్లగా చివాట్లు పెట్టి నన్ను మార్చాడు. మీరు నలుగురు సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని. నన్ను చూసి మీరు భయపడుతుంటే నా మీద నాకే అసహ్యం వేయటం మొదలెట్టింది. నేను అంత ఈసడించుకున్నా మీరందరూ మొన్న నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు సేవ చేశారు. చాలా ఏళ్ల తర్వాత నాలో లోపల అణిగిపోయిన ప్రేమ మళ్ళీ పైకి లేచింది. ఇన్నాళ్ళు నా మాటలతో చేతలతో మిమ్మల్ని కష్టపెట్టినందుకు సారీ అంటూ లేచి వెళ్ళి బీరువాలో అంతకు ముందు రోజే తను బ్యాంకు నుంచి తెచ్చిపెట్టిన డబ్బు భార్య చేతికిస్తూ నీకిష్టమైనవి కొనుక్కో, నీ ఇష్టం, ఈ డబ్బు నీది అన్నాడు. సంజయ్ ఎమోషనల్ అయిపోతూ నాకు ఈ డబ్బు వద్దు, మీరు ఇదివరకిటిలా ఎప్పటికీ ప్రేమగా మాట్లాడితే చాలు అంది. అవును నాన్న, మీరు కూడా అమ్మలాగా రోజు మాతో కొంచెం సేపు సరదాగా గడిపితే చాలు అన్నాడు నిఖిల్. అమ్ములు, మళ్ళీ అడుగుతున్నా, నీకు ఒకవేళ ఆ అబ్బాయి అంటే ఇష్టమైతే చెప్పు, వెళ్ళి మాట్లాడతా. కాకపోతే మమ్మల్ని చూశాకైనా తెలుసుకో, ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, కానీ దాని పర్యావసనం మాత్రం అనుభవించటానికి మానసికంగా చాలా స్ట్రాంగ్గా మీ అమ్మలాగా ఉండాలి. అది మంచి అయినా అవ్వచ్చు, లేదా చెడైనా సరే నాలా మాత్రం ఉండకూడదు అన్నాడు నరహరి. లేదు నాన్న, నీ ఇందాకే చెప్పిన మాటే ఫైనల్. ఇంకా రోజు మనం అందరం కలిసి భోజనం చేస్తూ సరదాగా కొంచెం సేపు గడుపుదాం అంది మైథిలి. ఈ తీపి వార్తని భావనకి వీడియో కాల్ ద్వారా చెప్పగానే, అయితే నేను ఒక తీపి కబురు చెప్తాను. నాన్న కోపం పూర్తిగా తగ్గిపోవటానికి తొందరలోనే తాత అని పిలవటానికి ఒక బేబీ రాబోతుంది అంది భావన.